సో, ఇలా మనం ఇలా మెట్రిక్స్ ఉన్నప్పుడు దానికి మాక్సిమం, మినిమమ్ ఇట్లా 2, 3 వాల్యూస్ సేమ్ మెట్రిక్స్‌కి చూపించాలనుకున్నప్పుడు ఇట్లా మనం డిఫరెంట్ ఇట్లా కార్డ్‌లాగా గూడా చేయొచ్చు. లైక్ ఈ కార్డ్‌లో ఇప్పుడేం చేస్తానంటే ఆహ్, ఈ కార్డ్‌లో ఇక్కడ జస్ట్ సమ్ వస్తుంది గదా! ఇక్కడ నేను యావరేజ్ తీసుకొని సేమ్ అంతే. ఆహ్, ఇక్కడ మళ్ళీ సేమ్ మెట్రిక్ వాడి దానికి మినిమమ్ గాని, మాక్సిమం గాని ఇట్లా డిస్‌ప్లే చేయొచ్చు. లేదా ఇలా వద్దు అనుకుంటే ఇక్కడ చేసినట్టు ఇలా గూడా చేయొచ్చు. ఓకేనా? ఇది మనం ఎలా రిపోర్ట్ చూపించాలనుకుంటున్నాం దాన్ని బట్టి. ఇలా చూపిస్తున్నప్పుడు దీన్ని ఇంకొద్దిగా బెటర్‌గా ఫార్మాటింగ్ చేయొచ్చు. లైక్ ఇక్కడ అన్నీ పెద్దదిగా చూపిస్తున్నాం కాబట్టి దీన్ని గూడా ఆహ్, యాహ్! దీని సైజ్ పెంచడం గాని, కాలమ్ హెడర్ సైజ్ పెంచడం, లైక్ కాలమ్ హెడర్స్ కూడా ఒక 24 చేద్దాం. 24 ఎక్కువ అనుకుంటే ఒక 18 చేయొచ్చు. కాలమ్ హెడర్ సైజ్ పెంచడము, ఇలాంటి దాన్ని బోల్డ్ చేయడం, ఇలాంటివి చేయొచ్చు. అప్పుడు కొద్దిగా నీట్‌గా కనపడుతుంది. ఓకేనా? సో, సెంటర్ అలైన్‌మెంట్ చేయడం, వ్రాప్ టెక్స్ట్ ఎలాగో ఆనే ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగో ఇది మనకి షిప్ డేట్స్ అని తెలుసు కాబట్టి ప్రతి దాంట్లో టైటిల్‌లో అది రావాల్సిన అవసరం లేదు అని మనం అనుకుంటే, ఇక్కడ యావరేజ్ తీసేసుకున్నాక దీన్ని టైటిల్‌ని కూడా చేంజ్ చేయొచ్చు. జస్ట్ నాకు యావరేజ్ కావాలి అనుకుంటే ఆహ్ ఈ టైటిల్ ఇక్కడ నేమ్ ఇచ్చేస్తే ఓన్లీ నేమ్ చేంజ్ అవుతుందంతే. కానీ ఇక్కడ జరిగే ఆపరేషన్ ఏంటి అంటే అది ఇక్కడ చూస్తే తెలుస్తుంది చూడండి. యావరేజ్ ఆఫ్ ఇంకా అంతే కాకుండా ఇది డౌన్ చేస్తే కూడా ఇక్కడ తెలుస్తుంది. సో, ఒక్కసారి మనం యావరేజ్ తీసుకున్న తర్వాత ఈ నేమ్‌ని మనం సమ్ అని కూడా చేంజ్ చేయొచ్చు. ఆ నేమ్‌కి దానికి సంబంధం లేదు. బ్యాక్‌గ్రౌండ్‌లో జరిగే ఆపరేషన్ వేరుంటది. ఓకేనా? సో, ఇక్కడ మినిమమ్ అని పెట్టొచ్చు. ఇది మాక్సిమం కాబట్టి మాక్సిమం అని కూడా పెట్టి చేయొచ్చు దీన్ని. ఓకేనా? ఇంకా ఇప్పుడు టైటిల్‌కి మార్చేసాం. సేమ్ అలా టెక్స్ట్ మార్చాలంటే ఏం చేయాలి చెప్పండి? దీంట్లో టెక్స్ట్ సైజ్ కూడా నేను పెంచాలనుకున్నప్పుడు మనం వాల్యూస్‌కెళ్తాం. వాల్యూస్‌కెళ్ళి వాల్యూస్‌ని 18 చేస్తాం. 18 సరిపోదు అనుకుంటే వాల్యూస్‌ని ఇంకా కూడా పెంచొచ్చు. దీన్ని బోల్డ్ చేయొచ్చు. ఓకేనా? అట్లా. ఇట్లా చేసేసి తర్వాత దీనికి మనం టైటిల్ ఇవ్వడానికి ఆప్షన్ ఉంటదా? ఒకవేళ ఈ లేఅవుట్ మొత్తానికి టైటిల్ ఇచ్చేస్తే సరిపోతుంది. ప్రాఫిట్ ఆర్ లాస్ అని ఉంది కదా! దీన్ని చేంజ్ చేసి ఏమని పెడతాం ఇక్కడ? ఆహ్, ఆర్డర్ టు షిప్ డేస్, టైమ్ ఇన్ డేస్. ఓకే. అంతే. సో, ఇప్పుడు మనకి టైటిల్ ఉంది కాబట్టి యావరేజ్, మినిమమ్, మాక్సిమం వాల్యూ అన్నీ చూపిస్తాం. అప్పుడు ఇట్లా మల్టిపుల్ కార్డ్స్ చేయాల్సిన అవసరం ఉండదు. ఓకేనా? సో, ఒక్కసారి రీక్యాప్ ఇప్పటివరకు మనం ఏం చూసామంటే నిన్న క్రియేట్ చేయడానికి మనం ట్రై చేసిన ఫార్ములా అది రో కాంటెక్స్ట్‌లో రన్ అవుతుంది ఆ ఫార్ములా. సింగిల్ స్కేలర్ వాల్యూ రాదు. ప్రతి రోకి ఒక అవుట్‌పుట్ వస్తుంది కాబట్టి మనం కొత్త కాలమ్ క్రియేట్ చేసి ఆ కాలమ్‌ని యూజ్ చేయాలి. కాలమ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది ఇక్కడున్న ప్రతి రోకి ఒక కొత్త కాలమ్ క్రియేట్ అవుతుంది. ఆహ్, కొ ఒక కొత్త కాలమ్‌లో ఒక రో ఎంట్రీ ఉంటుంది. ఆ రోస్‌ని మనం సమ్ గాని, యావరేజ్ గాని, మాక్స్, మినిమమ్ చేసుకొని చూస్తాం. ఓకేనా? సో, నెక్స్ట్ మనం సేల్స్ రిపోర్ట్ చూసాం. ప్రాఫిట్ అండ్ లాస్ చూసాము. సో, మనం నిన్నటి క్లాస్‌లో ఏం చేసాం? పారామీటర్ క్రియేట్ చేసి ఆటోమేటిక్‌గా ఈ వాల్యూస్ చేంజ్ అయ్యేలాగా చేసాం గదా! సో, నెక్స్ట్ ఇంకే మెట్రిక్ ఉందో చూద్దాం. ఓకే. ఇది గూడా అయింది. ప్రాఫిట్ ఆర్ లాస్. ఓకే. నెక్స్ట్ ఏముంది? ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ అండ్ లోయెస్ట్ సేల్స్ అండ్ రెవెన్యూ అని ఉంది గదా! ప్రొడక్ట్స్ విత్ మోర్ రిటర్న్స్. సో, నేనేం చేస్తానంటే ఇవన్నీ ప్రొడక్ట్ ప్రాస్పెక్టివ్‌లో ఉంది గాబట్టి ఈ మూడిటిని ఒకటే రిపోర్ట్‌లో క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకేనా? అంటే సేమ్ దీన్నే డూప్లికేట్ చేసుకుంటాను. అవసరం లేనివి తర్వాత రిమూవ్ చేస్తాను. ప్రొడక్ట్ సమ్మరీ అని పెడతాను. ఓకే. నాకు మేనేజర్‌తో సంబంధం లేదు. ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ చేస్తున్నా కాబట్టి ఆర్డర్ డేట్ ఉంచుదాం. రీజియన్, స్టేట్.
ఇవి ఇంపార్టెంట్ కదా! ప్రొడక్ట్ టైప్, నేమ్ లాస్ట్‌లో పెడతాను. సో, ప్రొడక్ట్ టైప్, ప్రొడక్ట్ రిలేటెడ్ చేస్తున్నాం కాబట్టి, ప్రొడక్ట్ రిలేటెడ్ ఉన్న అన్ని ఫిల్టర్స్ మనం ఇక్కడ పెట్టడం కరెక్ట్. లైక్ హ్మ్. ప్రొడక్ట్ కేటగిరీ, ప్రొడక్ట్ కంటైనర్, ప్రొడక్ట్ సబ్ కేటగిరీ కూడా పెడదాం ఫిల్టర్. సో, ఇప్పుడు ఇక్కడ ఫిల్టర్స్ విడ్త్ సరిపోవట్లేదనుకుంటే అప్పుడు మనం కింద కూడా పెట్టుకోవచ్చు. ఓకే. నేను యూజువల్‌గా నేమ్ మొత్తం డిస్‌ప్లే అయ్యేటట్టు పెడతాను ఫిల్టరు. ఆహ్, కొందరు ఎలా అంటే అన్ని ఫిల్టర్స్ సేమ్ విడ్త్ ఉండాలని అట్లా. డిపెండ్స్ అన్నమాట ఇంకా మనం రిపోర్ట్ క్రియేట్ చేస్తున్న వాళ్ళ బట్టి. నేమ్ కింద పెడదాం. ఎందుకంటే నేమ్ వాల్యూ పెద్దదొస్తుంది కాబట్టి కనీసం చాలా వరకు డిస్‌ప్లే అవ్వాలంటే నేమ్ కింద పెట్టడం బెటరు. సో, ప్రొడక్ట్ కేటగిరీ ఇక్కడ పెడదాం. ఓకే. ప్రస్తుతానికి ఈ ఫిల్టర్స్ ఉంచుదాం. సో, ఇక్కడ మనకి రిపోర్ట్‌లో కావాల్సిన మెట్రిక్స్ ఏంటి? ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ సేల్స్, ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ ప్రాఫిట్స్ అది కదా! ఇప్పుడు చూద్దాం. పారామీటర్ ఫీల్డ్ ఉంది. ఈ పారామీటర్ ఫీల్డ్‌లో మనకి రీజియన్ అవసరం లేదు. ప్రొడక్ట్ రిలేటెడ్ అన్ని తీసుకుందాం. ప్రొడక్ట్ నేమ్, కేటగిరీ, కంటైనర్, సిటీ కూడా అవసరం లేదు. ఓకే. ఈ 3 తీసుకొని సిటీ కూడా వెళ్ళిపోయింది ఫిల్టర్. ఓకే. సో, ఈ కేస్‌లో మనకేమవుతుందంటే ప్రొడక్ట్ కేటగరీస్ ఉండడమే 3 టైప్స్ ఉన్నాయి ప్రొడక్ట్ కేటగరీస్. సో, దీనివల్ల మనకి హైయెస్ట్ టాప్ 5 గాని, టాప్ 4 అలా తీసుకున్నా ఉండడమే 3 ఉన్నాయి కాబట్టి ఈ కేటగరీసే ఉంటాయి. ప్రొడక్ట్ కంటైనర్‌లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? ఒక 7 టైప్స్ ఉన్నాయి గదా! సో, మేబీ టాప్ 3 సెల్లింగ్ ఏంటి అంటే అవి మనకిక్కడ ఫిల్టర్ పెట్టాల్సిన అవసరం లేదు. ప్రొడక్ట్ కేటగరీలో 3 ఉన్నాయి. కంటైనర్ సబ్ కేటగిరీలో కొన్ని ఎక్కువ ఉన్నాయి కదా! సో, సబ్ కేటగిరీ మనకి పారామీటర్‌లో లేదు కాబట్టి, ఆ ప్రొడక్ట్ సబ్ కేటగిరీని కూడా ఫస్ట్ పారామీటర్‌లో యాడ్ చేద్దాం. ఓకే. ఇప్పుడు ఇది కూడా సెలెక్ట్ చేద్దాం. ఓకేనా? సో, ప్రొడక్ట్ సబ్ కేటగిరీలో కొన్ని ఎక్కువ టైప్స్ ఉన్నాయి కదా! ఇప్పుడు నేనేం చేద్దాం అనుకున్నా అంటే, ఈ దీంట్లో ఓన్లీ టాప్ 3 ఉన్నవే చూపించాలనుకుంటున్నాము. సో, అప్పుడేమవుతుంది అంటే, ఓకే. పారామీటర్ యూజ్ చేసినప్పుడు అది పాజిబుల్ అవుతుందా? లేదా? అనేది ఒక డౌట్.
ఓకే. పర్లేదు. సో, యూజువల్‌గా మనం ఏం చేస్తాం, ఇప్పుడు నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటున్నా. ప్రొడక్ట్ నేమ్ తీసుకున్నప్పుడు నాకు టాప్ 5 హైయెస్ట్ ప్రాఫిట్ మేకింగ్ ప్రొడక్ట్స్ కావాలి అన్నప్పుడు ఏం చేస్తాము, మనం ఈ ఫిల్టర్ మీదకొచ్చి ఇక్కడ టాప్ ఎండ్ ఫిల్టర్ అని ఉంటుంది కదా! టాప్ ఎండ్‌లో నాకు ఓన్లీ టాప్ 5 ప్రొడక్ట్స్ కావాలి అంటే, టాప్ 5 ప్రొడక్ట్స్ దేని మీద కావాలి అని ఇక్కడ వాల్యూ అడుగుతది కదా! ఇక్కడ నాకు బేస్డ్ ఆన్ ప్రాఫిట్ కావాలి. సో, అప్పుడేమవుతుంది అంటే ఇక్కడ నేను ప్రాఫిట్ తీసుకుంటాను. ప్రాఫిట్ కాలమ్ ప్రాఫిట్ కాలమ్ తీసుకొని సమ్ ఆఫ్ ప్రాఫిట్. సో, సమ్ ఆఫ్ ప్రాఫిట్ బేసిస్‌లో నాకు టాప్ 5 ప్రొడక్ట్స్ ఏవైతే వస్తాయో అవి ఇక్కడ నాకు కావాలి అని పెడితే ఓన్లీ టాప్ 5 వస్తాయి ప్రొడక్ట్స్ ఇక్కడ. లేదు నాకు బాటమ్ 5 కావాలి లోయెస్ట్ ప్రాఫిట్ అంటే మనకి లోయెస్ట్ ప్రాఫిట్ ఉన్నవి తీసుకుంటాం. ఇది ఉన్నాయి కదా! లోయెస్ట్ ప్రాఫిట్. ఓకే. అవి వస్తాయి డీటెయిల్స్. లేదు నాకు ప్రాఫిట్ బేసిస్‌లో కాదు, సమ్ ఆఫ్ సేల్స్ బేసిస్‌లో కావాలి డేటా అంటే అప్పుడు మనం సేమ్ ఇలానే పెడతాం. కాకపోతే ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ చూస్తాం. అంటే తక్కువ సేల్స్ ఉన్నవి ఏంటి అని చెప్పి. ఈ సేల్ నెగెటివ్‌లో ఎందుకుంది? ఆర్డర్ అయ్యి ఈ టైమ్ ఫ్రేమ్‌లో ముందు టైమ్ ఫ్రేమ్‌లో కొన్న ప్రొడక్ట్ ఏదో ఒకటి ఈ టైమ్ ఫ్రేమ్‌లో రిటర్న్ అయ్యుండొచ్చు కదా! ఆ! అలాంటివి. లేదంటే మనం టాప్ తీసుకుంటే టాప్ ఎక్కువ సేల్ అవుతున్న ప్రొడక్ట్ ఏంటి? ఇలాంటి ఇన్ఫర్మేషన్ మనం తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏమవుతుంది అంటే టాప్ n తీసుకొని నేను పారామీటర్ చేంజ్ చేస్తే కరెక్ట్‌గా వస్తదా లేదా? కరెక్ట్‌గానే వస్తుంది. మనం ఇట్లా తీసుకొని మన పారామీటర్ చేంజ్ చేస్తే గూడా ఈ వాల్యూ వస్తుంది. కాకపోతే ఇక్కడ ఓన్లీ కన్సర్న్ ఏంటి అంటే, మనం ప్రొడక్ట్ నేమ్ మీద ఈ ఫిల్టర్ అయిపోయింది. ఇప్పుడు ప్రొడక్ట్ కేటగరీ మీద క్లిక్ చేస్తే, ప్రొడక్ట్ కేటగరీలో ఇక్కడ చూద్దాం. ఇక్కడ ఏమవుతుంది చూసారా? ప్రొడక్ట్ నేమ్ మీద మనం పెట్టిన ఫిల్టర్ అలానే ఉంటుంది. కానీ ఇలా వద్దు గదా మనకి. అంటే ఫస్ట్ ఏం చేసాం, ప్రొడక్ట్ నేమ్ మీద క్లిక్ చేసాం. సో, ప్రొడక్ట్ నేమ్ మీద క్లిక్ చేసి ఇది పారామీటర్ యూజ్ చేసి చేసాం కదా! దీని మీద ప్రొడక్ట్ నేమ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి విజువల్‌లో పారామీటర్ చూపించదు. విజువల్‌లో ఈ పారామీటర్ వాల్యూ ఏదైతే సెలెక్ట్ అయ్యిందో దాని నేమ్ చూపిస్తుంది. ఇక్కడ మనం ఏం ఫిల్టర్ పెట్టి తర్వాత వేరే పారామీటర్ మీద క్లిక్ చేసామనుకో అప్పుడు ఈ పారామీటర్ ఫిల్టర్ ఎక్స్‌ట్రాగా ఇక్కడ యాడ్ అవుతుంది. దాంతో పాటు మనం ప్రొడక్ట్ నేమ్ మీద ఫిల్టర్ పెట్టాం కదా! ఆ ఫిల్టర్ అలానే రిటైన్ అవుతుంది. కానీ మనకి ఇలా అవ్వకూడదు కదా! మనకేమవ్వాలి, ఈ పారామీటర్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఏదైనా మనం ఫిల్టర్ పెడితే ఈ పారామీటర్ బేసిస్‌లో అది ఓన్లీ ఈ పారామీటర్ క్లిక్ చేసినప్పుడే కనపడాలి. అది పాసిబుల్ అవ్వదు. డిఫరెన్స్ అర్థమైందా? అది పాసిబుల్ అవ్వదు. అలాంటి కేసెస్‌లో మనం ఇక్కడ బుక్ మార్క్స్ క్రియేట్ చేసుకోవాల్సొస్తది. పారామీటర్‌ని యూజ్ చేయడం పాసిబుల్ అవ్వదు. అంటే ఈ క్లారిటీ వచ్చిందా? పారామీటర్ ఇక్కడ ఎందుకు యూజ్ చేయలేకపోతున్నామని? ఎందుకంటే ప్రొడక్ట్ నేమ్ మీద నేను క్లిక్ చేసి ఇక్కడ నేను టాప్ 5 తీసుకుంటున్నా. టాప్ 5 తీసుకుంటున్నప్పుడు టాప్ 5 బేస్డ్ ఆన్ ప్రాఫిట్ తీసుకుంటున్నా. సో, ఇప్పుడు నాకేమవ్వాలి, నా అజంప్షన్ ఏంటి? ఇప్పుడు నేను ప్రొడక్ట్ నేమ్ మీద క్లిక్ చేసుకున్నా. ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ వచ్చింది. దాని మీద టాప్ 5 ఫిల్టర్ అయింది. నెక్స్ట్ నా అజంప్షన్ ఏంటి అంటే, నేను ప్రొడక్ట్ సబ్ కేటగరీ మీద క్లిక్ చేస్తే, ఈ ప్రొడక్ట్ సబ్ కేటగరీలో కూడా ఓన్లీ 5 డేటానే రావాలి. ఈ 5 ఫిల్టర్ ఆన్ సబ్ కేటగరీ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ అవ్వాలి. కానీ అలా అవుతుందా? అలా అవ్వట్లేదు. ఇక్కడ చూడండి. ప్రొడక్ట్ సబ్ కేటగరీ మీద ఏం ఫిల్టర్ లేదు. ప్రొడక్ట్ సబ్ కేటగరీలో డేటా మొత్తం వస్తుంది. కానీ ప్రొడక్ట్ నేమ్ మీద మనం ముందు ఇచ్చిన ఫిల్టర్ అలానే రిటైన్ అవుతుంది. కానీ ఇలా వద్దు నాకు. నాకును ఏమవ్వాలి, డైనమిక్‌గా ఈ ఫిల్టరు ఇది రిమూవ్ అయిపోయి ప్రొడక్ట్ నేమ్స్ మొత్తం తీసుకొని ఈ ఫిల్టర్ దీని మీద యాడ్ అయిపోవాలి. టాప్ 5 ప్రొడక్ట్ కేటగరీస్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్. కానీ అలా అవ్వట్లేదు కదా! ఇలా. అలా అవ్వనప్పుడు మనం ఇలా పారామీటర్‌ని యూజ్ చేయలేం. అప్పుడు మనం ఏం చేసుకోవాలి, ఇట్లా 4, 5 డిఫరెంట్ గ్రాఫ్స్ క్రియేట్ చేసుకొని, మనం ఇట్లా బుక్ మార్క్స్ ఇస్తాం. సో, దాని మీద క్లిక్ చేస్తే ఆ బుక్ మార్క్ ఓపెన్ అవుతుంది. మనం ముందు డిస్కస్ చేసుకున్నట్టు బుక్ మార్క్స్ సెలక్షన్స్ ఆర్డర్ చేస్తాము. ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ గ్రాఫ్ ఒకదాని మీదే మనం 4, 5 గ్రాఫ్స్ ఇస్తాం. ఒకటొచ్చి బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ సబ్ కేటగిరీ, అనదర్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ నేమ్, అనదర్ బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ కంటైనర్ అన్నీ ఇచ్చేసి మనం ప్రొడక్ట్ కంటైనర్ బుక్ మార్క్ క్రియేట్ చేసినప్పుడు ఓన్లీ మనకు కావాల్సినటి మాత్రమే సెలక్షన్‌లో పెడతాం. అది ఇప్పుడు క్రియేట్ చేసి చూపిస్తా. సో, ఇప్పుడు ఇక్కడ ఈ కేస్‌లో మనకి పారామీటర్‌తో పాసిబుల్ అవ్వట్లేదు. సో, నేను రిమూవ్ చేసేస్తా. ఇక్కడ గూడా నేనేం చేస్తా అంటే పారామీటర్ ఫీల్డ్ తీసేసి మన రిక్వైర్మెంట్ ఇంకొకసారి చూద్దాం. మన రిక్వైర్మెంట్ ఏంటి? హైయెస్ట్ అండ్ లోయెస్ట్ మూవింగ్ ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ సేల్స్, రెవెన్యూ, ప్రాఫిట్ గదా! సో, నేనేం చేస్తానంటే 2 గ్రాఫ్స్ క్రియేట్ చేస్తా. ఒకటి ఫర్ హైయెస్ట్ మూవింగ్
హైయెస్ట్ మూవింగ్, లోయెస్ట్ మూవింగ్ ఇంకా పైన పారామీటర్‌లో ఆహ్, ఓకే. పైన గూడా 2, 3 క్రియేట్ చేయాలి గదా! ఉండండి ఒక్క నిమిషం. ఆహ్, బేస్డ్ ఆన్ ప్రొడక్ట్ కేటగిరీ. ఓకే. చూద్దాం. ఇప్పుడేం చేస్తా అంటే తీసుకొని ప్రొడక్ట్ కేటగిరీ. ఓకే. ప్రొడక్ట్ కేటగిరీలో మనం హైయెస్ట్ మూవింగ్, లోయెస్ట్ మూవింగ్ చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉండడమే 3 కేటగరీస్ ఉన్నాయి. సో, ఇదొద్దు. సో, ప్రొడక్ట్ కంటైనర్ గూడా 3 టైప్సే ఉన్నాయి గదా! 3 ఆర్ 4 టైప్సే ఉన్నాయి. ఉండడం 4 ఉన్నాయి. సో, దీంట్లో గూడా మనం టాప్ 5 అని చూపించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఉన్నదే 7 ఉన్నాయి గాబట్టి దీన్ని మనం డైరెక్ట్ చూడొచ్చు. సో, ప్రొడక్ట్ నేమ్ ఒకటి చూపిద్దాము. దీంట్లో టాప్ 10 మేబీ. టాప్ 10 ప్రొడక్ట్స్ బేస్డ్ ఆన్ ఇప్పుడు ఇక్కడ నేను ప్రాఫిట్ వాడుతున్నా కాబట్టి ఇక్కడ నేను ప్రాఫిట్ చేస్తా. అప్లై. ఇప్పుడు సేమ్ దీన్నే కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసి ప్రోడక్ట్ నేమ్ అయిపోయింది. సో, ఇంకొకటి ప్రోడక్ట్ సబ్ కేటగిరీ పెడదాం ఇప్పుడు. సో, ఇప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ నేమ్ మీద ఫిల్టర్ ఉంది గదా! ఇది మనకు అవసరం లేదు. ప్రొడక్ట్ నేమ్ మీద ఫిల్టర్ అసల. ఇక్కడ సబ్ కేటగిరీ మీద ఫిల్టర్ పెడదాం. టాప్ 10 టాప్ 10 బేస్డ్ ఆన్ ప్రాఫిట్. అప్లై. ఓకేనా? ఇది దీని మీద గూడా ఇది ఫిల్టర్ పీకేద్దాం నేమ్ మీద. సబ్ కేటగిరీ మీద టాప్ ఎన్. ఇక్కడ బాటమ్ ఎన్ ఉండాలి గదా! లోయెస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి బాటమ్ 10 బేస్డ్ ఆన్ ప్రాఫిట్. అప్లై. ఇది గూడా బాటమ్ ఉండాలి. లోయెస్ట్ గదా! ఇక్కడ తీసుకుంటుంది. ఓకేనా? సో, దీన్ని కొద్దిగా అరేంజ్ చేద్దాం నీట్‌గా. ఓకే. సో, ఇప్పుడేమైంది ఇక్కడ మనం ప్రాఫిట్‌ని ఈ రెండిటికి మనం హైయెస్ట్, లోయెస్ట్ చూపించేసాం. సో, ఇప్పుడు 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకేం చేయొచ్చు, ఈ పేజ్ సైజ్‌ని పెంచేసి ఇక్కడ ప్రాఫిట్ ఇచ్చాం గదా! నెక్స్ట్ మనం సేల్స్ ప్రకారం గూడా చూపించాలనుకుంటున్నాం గాబట్టి నెక్స్ట్ సేల్స్‌తో గూడా చూపించాలి అనుకుంటే ఇక్కడ 2 చేయొచ్చు. సైజ్‌ని బుక్ మార్క్స్ ఇలాంటివన్నీ చెప్పా గదా! దానికి మన పవర్ బిఐ ఫైల్ సైజ్ పెరుగుతుంది. కొద్దిగా స్లో అవుతుంది. అవన్నీ వద్దు. నేను ఇలా పెట్టేసి నేను పేజ్ సైజ్‌ని పెంచుకొని ఆ పేజ్‌లో నేను ఇస్తాననుకుంటే అప్పుడేం చేస్తాము? క్యాన్వాస్ సెట్టింగ్స్‌కెళ్ళి ఈ 16:4ని కస్టమ్ చేస్తాం. ఓకే. కస్టమ్ చేశాక దీని హైట్ ఎంతుందో చూద్దాం. మనకి ఇలాంటివి ఇంకో 2 పట్టాలి గదా! కింద. సో, దీని ప్రాపర్టీస్‌లో దీని హైట్ ఎంతుంది? 208 ఉంది గదా! సో, 208 ఇది, 208 ఇది. 224 ఉంది. సో, 250 అంటే 500 పెంచుదాం సైజు. దాని తర్వాత మళ్ళీ తగ్గించాలంటే తగ్గిద్దాం. క్యాన్వాస్ సెట్టింగ్స్‌ని దీనికి ఒక 500 యాడ్ చేస్తే ఏమవుతుంది? 1220 అవుతుంది కదా! సో, 1200 చేస్తాను హైట్‌ని. సో, ఇప్పుడు నాకు హైట్ పెరిగింది కదా! క్యాన్వాస్ హైట్. సో, నేను ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇక్కడ చూపించొచ్చు. ఇప్పుడేం చేస్తాను? ఇవి కాపీ చేసి కంట్రోల్ సి, కంట్రోల్ వి. హ్మ్. ఇప్పుడు ఇక్కడ మనం జస్ట్ ప్రాఫిట్ ప్లేస్‌లో ఏం చేయాలి? సేల్స్ పెట్టాలి కదా! ప్రాఫిట్ ప్లేస్‌లో సేల్స్ పెట్టాలి. ఇంకొక చేంజ్ ఏం చేయాలి అంటే ఈ ఈ మనం ఇక్కడ మనం టాప్
ఇది తీసేస్తే బుక్ మార్క్ అండ్ సెలక్షన్ తీసేస్తే ఇక్కడ ఫిల్టర్ మనం బేస్డ్ ఆన్ ప్రోడక్ట్ నేమ్ పెట్టాం కదా! నేమ్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ ఉంది. సో, ఇక్కడ ఓన్లీ మనం ఇక్కడ సేల్స్ మార్చేస్తే సరిపోదు. ఇక్కడ సేల్స్ మార్చిన తర్వాత ఇక్కడ మనకి టాప్ 10 బేస్డ్ ఆన్ సేల్స్ ఉండాలి కాబట్టి ప్రాఫిట్ తీసేసి సమ్ సేల్స్ పెడతాం. ఓకేనా? సో, ఇదొక్కటి మీరు గమనించాలి. అంటే మనం ఇక్కడ ఈ ఇక్కడ ఈ విజువల్‌లో వాడిన డైమెన్షన్స్ అండ్ మెజర్స్ కాకుండా వేరే దాని మీద కూడా ఫిల్టర్ పెట్టొచ్చు మనం. సో, ఇక్కడ మనకి సేల్స్ మీదే ఫిల్టర్ ఉండాలి కాబట్టి ఇక్కడ ఇక్కడ ప్రాఫిట్ విజువల్‌ని కాపీ చేసాం కాబట్టి ఇక్కడ ప్రాఫిట్ ప్లేస్‌లో సేల్స్ పెట్టాలి. ఇక్కడ కూడా ఆహ్, బేస్డ్ ఆన్ ప్రాఫిట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా మనం బేస్డ్ ఆన్ సేల్స్ పెడతాం. అప్లై చేయాలి. ఓకే. ఇక్కడ ఏం ఫిల్టర్స్ చేంజెస్ చేసినా అట్‌లీస్ట్ అడ్వాన్స్ ఫిల్టర్‌లోకెళ్ళినప్పుడు ఖచ్చితంగా మనం అప్లై మీద క్లిక్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా అంతే. ప్రాఫిట్ ప్లేస్‌లో సేల్ ఫిల్టర్ కూడా హ్మ్. ఇది తీసేసి బేస్డ్ ఆన్ సేల్స్ పెట్టి అప్లై. ఇక్కడ చూడండి సేల్ ప్రాఫిట్ మనకి నెగెటివ్‌లో ఉంటే కూడా సేల్ వాల్యూ ఆహ్, దీని మీద హోవర్ చేసి 3.17 అంటే కొంతన్నా సేల్ అయింది. కాకపోతే మరీ తక్కువ సేల్ అయింది. మనకి షిప్పింగ్ కాస్టే మేబీ ప్రొడక్ట్ కాస్ట్ కంటే కూడా ఎక్కువ ఉండుండొచ్చు కదా! దానివల్ల మనకి ప్రాఫిట్ రాలేదు అక్కడ. ప్రాఫిట్ మార్జినే తక్కువ ఉండుండొచ్చు కదా! సో, ఇప్పుడు ఏం చేస్తానంటే ఇక్కడ కూడా సేల్స్ ఇది కూడా ప్రాఫిట్ తీసేసి సేల్స్ పెట్టాలి. ఓకేనా? సో, ఇప్పుడు ఇంకా ఇంకేం చేయొచ్చు మనకు ఇక్కడ వాల్యూస్ ఇక్కడ నెగెటివ్‌లో వస్తున్నాయి. సో, దీన్ని ఇంకా ఫార్మాటింగ్ ఇంకా బ్యూటిఫికేషన్ పార్ట్ మనం ఎంతైనా చేయొచ్చు. ఇంకొకటి ఇట్లా సేల్స్‌కి, ప్రాఫిట్స్‌కి ఇట్లా గ్రీన్ ఇట్లా చూసాం కదా! సో, ఈ సేల్స్‌కి నాకు ఈ కలర్ మార్చుకోవాలి అనుకుంటే అవి కూడా ఇంకా ఫార్మాటింగ్ మనం చూసినట్టు ఇక్కడికెళ్ళి ఈ ఫార్మాటింగ్‌లో కాలమ్స్‌కెళ్ళి కాలమ్స్‌ని చేంజ్ చేసుకోవచ్చు. నాకు గ్రీన్ వద్దు నేను యెల్లో చూపిస్తా అంటే యెల్లో చేయొచ్చు. ఓకేనా? ఇలాంటివన్నీ ఇంక బ్యూటిఫికేషన్‌కి అన్‌లిమిటెడ్ మనం ఎన్నైనా చేయొచ్చు. ఇదొక మెథడ్. ఇది అర్థమైంది గదా! ఇక్కడ మనం ఏం చేసాము డిఫరెంట్‌గా వచ్చిన అంటే పారామీటర్ యూజ్ చేయలేమని ఇక్కడ మనం రియలైజ్ అయ్యాం. పారామీటర్ మీద క్లిక్ చేస్తే డైనమిక్‌గా ఫిల్టర్స్ చేంజ్ అవ్వవు. సో, మనం ప్రతిదానికి ఒక కొత్తగా క్రియేట్ చేయాల్సిందే విజువల్. ఇట్లా 8 విజువల్స్ క్రియేట్ చేయాల్సొచ్చింది. పారామీటర్‌తో దీన్ని చేంజ్ చేయాలి. దీన్ని వాడలేకపోయాం. ఓకే. ఇప్పుడు మనకి 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటేంటి అంటే పేజ్ సైజ్ పెంచేస్తే అప్పుడు వాళ్ళేం చేస్తారంటే మనం పబ్లిష్ చేసినప్పుడు ఇలా వస్తుంది పేజ్. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇలా జూమ్ చేసి పబ్లిష్ చేస్తా. అప్పుడు ఇలానే ఉంటుంది జూమ్. ఒకవేళ యూజర్స్‌కి ఇలా చిన్నదిగా వస్తే గూడా వాళ్ళు ఇలా ఆల్వేస్ జూమ్ చేసుకొని పీడీఎఫ్ ఫైల్‌ని స్క్రోల్ చేసినట్టు ఈ పేజ్‌ని స్క్రోల్ చేసుకోవచ్చు. లేదు ఇలా వద్దు నేను అన్నిట్లాగానే 16:9 రేషియోలోనే ఇస్తాను అని అనుకుంటే అప్పుడు మనం బుక్ మార్క్స్ క్రియేట్ చేయాల్సొస్తది. అది గూడా మనం బుక్ మార్క్స్ వీడియోలో చూసాం. బుక్ మార్క్స్ క్రియేట్ చేసి ఎలా మనకు కావాల్సినవి సెలెక్ట్ చేసుకొని వద్దనుకున్నవి అన్‌సెలెక్ట్ చేస్తాం. అవి చూసాం. అలా క్రియేట్ చేస్తాం. కానీ బెటర్ ప్రాక్టీస్ ఈస్ టు అవాయిడ్ బుక్ మార్క్స్. ఓకే. హ్మ్. ఇంకా దీంట్లో ఏముంది? ఓకే. ఓన్లీ ఈ 2 మాత్రం ఇప్పుడు కవర్ అయ్యాయి గదా! ఇంకా ఈ పేజ్‌లోనే మనం ప్రొడక్ట్ రిటర్న్స్ రిలేటెడ్ గూడా సమ్మరీ ఇద్దాం అనుకుంటున్నాం. అది ఇంకా ఇక్కడ రాలేదు గదా! సో, ఇంకా నాకు పేజ్ సైజ్ కొద్దిగా ఎక్కువ గావాలి. సో, మళ్ళీ ఇక్కడికొచ్చి క్యాన్వాస్ సైజ్‌లో ఆహ్, ఇంకొక 250 గావాలి నాకు. సో, నేను 1400 పెడతాను ప్రస్తుతానికి. చూద్దాం. మళ్ళీ కావాలంటే మళ్ళీ పెంచుకోవచ్చు. సో, అప్పుడప్పుడు ఇలా మనం చేస్తున్నప్పుడు ఏం చేస్తామంటే, ఇట్లా మధ్యలో ఆహ్, జస్ట్ డిస్టింక్షన్ అంటే ఇవి ప్రొడక్ట్ బేస్డ్ ఆన్ ప్రాఫిట్ ఉంది. ఇది బేస్డ్ ఆన్ సేల్ ఉంది. అలా మళ్ళీ తెలియడం కోసము ఇక్కడ ఒక టెక్స్ట్ బాక్స్ ఇలాంటిది టెక్స్ట్ బాక్స్ కానీ, ఇట్లా రిబ్బన్ గాని ఇన్సర్ట్ చేసి అక్కడ రాస్తామనమాట. బిలో 4 గ్రాఫ్స్ ఆహ్, ఆర్ హైయెస్ట్ మూవింగ్ ప్రొడక్ట్స్ ఆర్ ప్రొడక్ట్స్ విత్ లోయెస్ట్ సేల్స్, హైయెస్ట్ సేల్స్ ఇలాంటివి మెన్షన్ చేస్తాం. అది ఇంకా మీరు చేసేదాన్ని బట్టి అంటే ఎట్లంటే ఈ టెక్స్ట్ బాక్స్‌ని కాపీ చేసుకొని ఈ మెజర్ నేమ్ ఏంటి టాప్ ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ ప్రాఫిట్ ఇదొచ్చి టాప్ ప్రొడక్ట్స్ విత్ లోయెస్ట్ సేల్ అలాంటివి కదా! అలాంటివి హెడ్డింగ్‌లో కూడా ఇలా లేకుండా ఈ హెడ్డింగ్‌ని మనం రీనేమ్ చేసుకోవచ్చు. ఇదొక్క దానికి చేద్దాము. ఇది కదా నేను సెలెక్ట్ చేసింది. ఇది హ్మ్. ప్రొడక్ట్స్ విత్ అంతే కదా! ఇవి లోయెస్ట్ ప్రాఫిట్ ఉన్న ప్రొడక్ట్స్ కదా! ఇవి ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ ప్రాఫిట్.
అట్లా మనం ఇక్కడ రీనేమ్ చేసుకుంటే మనకు కావాల్సినట్టు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఇంకోటేంటంటే ఇక్కడ మనం డేట్ రేంజ్ ఓన్లీ ఇది తీసుకున్నాం. సో, మొత్తం డేట్ రేంజ్ తీసుకుంటే ఈ వాల్యూస్ కూడా మీకు మారతాయి. ఆ ముందున్న ప్రోడక్ట్ పోయి వేరే కొత్త ప్రోడక్ట్ కూడా వస్తుంది. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఇంకేం చేద్దాం అనుకున్నాం దీంట్లో ఆహ్, రిటర్న్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌ని యూజ్ చేద్దాం అనుకున్నాం గదా! 1500 చేస్తాను. ఓకే. సో, రిటర్న్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్‌లో ఏమేముందో చూడండి ఫస్ట్. సో, మనకి ముందు మనం అనుకున్నట్టు ఈ రిటర్న్స్‌లో మనకి ఏ ప్రొడక్ట్ కరెక్ట్‌గా రిటర్న్ అయింది అని తెలుసుకోవడానికి మనకి ఆ ఫంక్షనాలిటీ లేదు. సో, మనం ఏం చేస్తామంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్ రిటర్న్ అయింది అంటే ఆ ఆర్డర్‌లో ఒక 4 ప్రొడక్ట్స్ ఉన్న అన్నీ రిటర్న్ అయ్యాయనే మన అజంప్షన్. ఓకేనా? సో, ఇప్పుడు మనం ఈ టేబుల్‌కి ఆల్రెడీ రిలేషన్ ఇచ్చేసాం కాబట్టి ఏవేవైతే ఆర్డర్ ఐడీస్ ఉన్నాయో దాని ప్రొడక్ట్స్‌ని కౌంట్ తీసుకుంటే సరిపోతుంది గదా! లైక్ ఏంటంటే ఇప్పుడు నాకు ప్రొడక్ట్ లెవెల్‌లో గావాలి గదా! రిటర్న్స్ కౌంట్. సో, ఫస్ట్ టేబుల్ విజువలైజ్ చేస్తాను. ఏం చేస్తానంటే ప్రొడక్ట్ నేమ్ తీసుకుంటా. ప్రొడక్ట్ నేమ్ తీసుకొని దీంట్లో ఆర్డర్ ఐడీస్ తీసుకుందాం. సో, ఆర్డర్ ఐడీస్‌ని కౌంట్ డిస్టింక్ట్ చేద్దాం. సో, ఇప్పుడు చూస్తే ఇక్కడ ఏమవుతుంది? రిటర్న్స్ ఎన్నున్నాయి మనకి టోటల్? 1634 ఉంది. కానీ ఇక్కడ మనకి ఆర్డర్ కౌంట్ సో హలో వినపడుతుందా? సో, ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇక్కడ ఆర్డర్ ఐడీస్ తీసుకున్నాం గదా! సో, ఉండండి. ఆర్డర్ ఐడీస్ కౌంట్ తీసుకోకుండా ఆర్డర్ ఐడీస్ 61 ఎందుకొస్తున్నాయి? ఇక్కడ ఏమన్నా ఫిల్టర్ అప్లై అవుతుందా? నో ఫిల్టర్. ఓకే. 1634 రావాలి. ఇక్కడ కూడా 1634 ఉంది. ఇక్కడ ఎందుకు తక్కువ వస్తుంది? ఫిల్టర్ ఆన్ దిస్ పేజ్ ఏం లేవు. రిలేషన్ ఒక్క నిమిషం ఇక్కడ 1634 వాల్యూస్ ఉన్నాయి గదా! మనకి కౌంట్‌లో 1634 రావాలి. కానీ ఆ పేజ్‌లో 1634 రావట్లేదు కౌంట్. సో, అందుకని చూస్తున్నాను. ఈ ఒక్క ఆర్డర్ ఐడీకి ఇక్కడ మెనీ ఆర్డర్ ఐడీస్ ఉంటాయి. సో, మనం ఏం చేయాలనుకుంటున్నాం? ఆహ్, ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ రిటర్న్స్ కాలిక్యులేట్ చేయాలి. సో, ప్రొడక్ట్స్ విత్ హైయెస్ట్ రిటర్న్ కాలిక్యులేట్ చేయాలి అంటే ఫస్టు ఆహ్, రిటర్న్స్‌లో ఉన్న ఆర్డర్ ఐడీ తీసుకొని, ఈ ఆర్డర్ ఐడీకి ఇక్కడ ఏ ఏ ప్రొడక్ట్స్ వస్తున్నాయో చూసి దాన్ని తీసుకోవాలి. ఆహ్, ప్రొడక్ట్ రిటర్న్ ఉన్న ప్రొడక్ట్ తీసుకొని ఓకే. ఇక్కడ ఒక పని చేద్దాం. సో, ఇప్పుడేం చేస్తున్నా అంటే ఇక్కడ
మనకేం గావాలి ఫస్ట్ ఈ ఆర్డర్ ఐడీ హ్మ్, మనకిక్కడ రిటర్న్ అయిందో లేదో చూడాలి. అంటే ఇక్కడ మనకి ఆర్డర్ ఐడీ, ప్రొడక్ట్స్ అన్నీ ఉన్నాయి గదా! సో, అది రిటర్న్ అయిందో లేదో చూడాలి అంటే ఈ టేబుల్‌లో ఇన్ఫర్మేషన్ ఉందో లేదో చూడాలి. సో, నేనేం జేస్తానంటే ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేసి ఈ ఆర్డర్ ఐడీ దీంట్లో ఉంది అనంటే రిటర్న్డ్ లేదంటే నాట్ రిటర్న్డ్ అని ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేస్తా ఈ టేబుల్‌లో. అప్పుడు డైరెక్ట్ దాన్ని ఫిల్టర్‌లో పెట్టేసుకుంటే మనకి రిటర్న్ అయిన ప్రొడక్ట్స్ కౌంట్ ఒస్తుంది గదా! అర్థమైందా? ఇక్కడికొచ్చి నేనొక కాలమ్ క్రియేట్ చేస్తాను. ఇక్కడ మనం రిలేటెడ్ అన్న ఫంక్షన్ యూజ్ చేసి కాలమ్ క్రియేట్ చేయొచ్చు. ఓకే. రిలేటెడ్ రిలేటెడ్ మనం రిటర్న్స్ నుంచి చూడాలి. రిటర్న్స్ నుంచి ఆర్డర్ స్టేటస్ కాదు కదా! మనం ఆహ్, ఓకే. ఆర్డర్ స్టేటస్ రిలేటెడ్ దాంట్లో కనపడితే మనం ఇక్కడ ఏమని రాస్తాము? ఎల్స్ నాట్ రిటర్న్. సో, ఇప్పుడు కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూద్దాం. సో, కరెక్ట్‌గా వచ్చిందో లేదో చూడాలంటే ఏం చేస్తాం ఫస్ట్ రిటర్న్స్ టేబుల్స్‌కెళ్ళి రిటర్న్స్ టేబుల్‌లో ఒక ఆర్డర్ ఐడీ 65 అన్న ఆర్డర్ ఐడీ తీసుకుందాం. ఓకే. ఇప్పుడు అర్థమైంది. సో, మనకి రిటర్న్స్‌లో ఉన్న ప్రతి ఒక్క ఆర్డర్ ఐడీ ఇక్కడ లేదు. రిటర్న్స్‌లో ఉన్న ఆర్డర్ ఐడీస్‌లో కొన్ని ఆర్డర్ ఐడీసే ఇక్కడున్నాయి. ఎందుకంటే మనం తీసుకున్న టైమ్ ఫ్రేమ్ తర్వాత కూడా అవి రిటర్న్ అయ్యుండొచ్చు కదా! సో, అందుకే మనం దీన్ని ఇక్కడ యూజ్ చేస్తున్నప్పుడు మనకి కౌంట్ తక్కువొస్తుంది. అంటే లైక్ ఇప్పుడు ఇక్కడ మనం చూసాం కదా! ఇక్కడ ఈ ఆర్డర్ ఐడీలో ఈ 65 అన్న ఆర్డర్ ఐడీ అక్కడ లేదు. 6978 చూద్దాం. 6978 ఇది 8678 ఉంది. ఇది గూడా లేదు. ఈ ఆర్డర్ ఐడీ గూడా. సరే ఇక్కడ రిటర్న్ ఉన్నాయి గదా! అవే చూద్దాం. ఓకే. అంటే ఇక్కడ చూడండి. ఓన్లీ 98 రోసే వచ్చాయి మనకి. చూసారా? టోటల్ 9426 రోస్‌లో ఓన్లీ మనకి 98 రోసే ఫిల్టర్ అయ్యొచ్చాయి. అంటే ఈ 98 రోస్‌కే మనకు ఆర్డర్ స్టేటా ఉంది. కానీ రిటర్న్స్‌లో మనకి 1600 కనపడుతుంది గానీ, ఆ 1600 ఆర్డర్ ఐడీ దీనికి ఓన్లీ 98 మాత్రమే మ్యాచ్ అయ్యాయి. ఇప్పుడు నేను 13638 తీసుకుంటే 13638 3638 సో, చూసారా? ఇక ఇది రిటర్న్ అయింది. సో, దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, మనకి రిటర్న్ స్టేటాలో చాలా ఆర్డర్ ఐడీస్ ఉన్నాయి. కానీ ఈ ఆర్డర్ ఐడీ 1600 సంథింగ్ ఆర్డర్ ఐడీస్ ఉంటే, ఈ ఆర్డర్ ఐడీస్ మనకి ఆర్డర్స్ టేబుల్‌లో ఓన్లీ ఒక ఎన్ని ఇక్కడ మనం ఫిల్టర్ పెట్టాం కదా!
ఓన్లీ 98 మాత్రమే మ్యాచ్ అవుతున్నాయి. మిగతా ఉన్నాయి గదా! మిగతా 1500 సంథింగ్ మ్యాచ్ అవ్వట్లేదు. సో, మనం ఏం చేయలేం గదా! అది డేటా ఇట్లున్నప్పుడు మనం ఇది గూడా డేటా హైలైట్ చేస్తాం. ఆహ్, ఓన్లీ 98 రోసే మ్యాచ్ అవుతున్నాయి. అది గూడా 98 ఏంటి 98 రోస్ మ్యాచ్ అవుతున్నాయి. ఈ రోస్‌లో మనకి సేమ్ ఆర్డర్‌లో మల్టిపుల్ ప్రొడక్ట్స్ అయినవి గూడా అయ్యుంటాయి గదా! మనం ఓన్లీ డిస్టింక్ట్ కౌంట్ ఆఫ్ ఆర్డర్ ఐడీస్ థట్ ఆర్ మ్యాచింగ్ తీసుకుంటే అది 61 అర్థమైందా? ఈ 98 ఏంటి, 61 ఏంటి అనేది అర్థమైందా? అంటే మనకి ఆర్డర్ రిటర్న్స్‌లో ఉన్న 1600 సంథింగ్ ఆర్డర్ ఐడీస్‌ని మనం దీనికి ఇలా మ్యాప్ చేసి చూస్తే, వీలుకప్ చేసి చూస్తే మనకి ఓన్లీ ఆర్డర్స్‌లో ఉన్న 98 రోస్‌కి మాత్రమే డేటా మ్యాచ్ అయింది. కానీ 98 రోస్‌కి మ్యాచ్ అయితే గూడా 98 ఆర్డర్ ఐడీస్ మ్యాచ్ అయ్యాయని చెప్పలేం గదా! ఎందుకంటే ఒక సేమ్ ఆర్డర్ ఐడీ మల్టిపుల్ 4 ప్రొడక్ట్స్ ఉంటే 4 టైమ్స్ రిపీట్ అయినప్పుడు అది 4 టైమ్స్ కౌంట్ అవుతుంది. అందుకే మనం డిస్టింక్ట్ చూస్తే డిస్టింక్ట్ ఓన్లీ 61. ఔట్ ఆఫ్ దోస్ 1600 ఆర్డర్ ఐడీస్ ఓన్లీ 61 ఆర్డర్ ఐడీసే మనకి ఆర్డర్స్ టేబుల్‌లో దొరికాయి. మిగతావి దొరకలేదసలు. ఓకేనా? ఇది. దీన్ని గూడా మనం అప్పుడు మన అజంప్షన్‌లో రాసుకొని ఆహ్, వాళ్ళకి చెప్తాం. ఇది ఇట్లా అవుతుంది. ఇది ఎందుకిలా అవుతుంది అని జెప్పి. వాళ్ళని డేటా ఏమన్నా ఆర్డర్ రిటర్న్ ఏంటి రిటర్న్ టేబుల్ ఉంది గదా! ఆ రిటర్న్ టేబుల్‌ని ఇంకా కొద్దిగా బెటర్ జేయమని అడుగుతాం. ఇప్పుడు నేను ఈ స్నాప్ తీసుకుంటున్నాను. సో, వాళ్ళనేమని యూజువల్‌గా ఏమని అడుగుతాం, మనకి రిటర్న్స్ టేబుల్‌లో ఓన్లీ 2 కాలమ్స్ ఉన్నాయి. సో, ఈ కాలమ్స్‌లో నాకు ఆర్డర్ ఐడీతో పాటు ముందు మనం ఏమడిగాం, ప్రొడక్ట్ ఐడీ గూడా మెన్షన్ చేయమని అడిగాం గదా! ప్రొడక్ట్ ఐడీ గాని, ఆర్డర్ సబ్ ఐడీ సంథింగ్. దాంతో పాటు నాకు ఆర్డర్ రిటర్న్ ప్లేస్డ్ ఆన్ డేట్, రిటర్న్ ఫినిష్డ్ డేట్ గాని, ఇలాంటి కొంత ఎక్స్‌ట్రా ఇన్ఫర్మేషన్ నాకియ్యండి. దాని తర్వాత దాని నుంచి మనకేం అర్థమవుతుంది, ఆహ్, ఇప్పుడు రిటర్న్ ప్లేస్ డేట్, రిటర్న్ ఫినిష్డ్ డేట్, మనకున్న టైమ్ ఫ్రేమ్ ఏంటి ఇక్కడ 2010 నుంచి 2013 వరకు ఉంది గదా! ఇవి మేబీ ఇది 2010కి ముందు ప్లేస్ చేసిన రిటర్న్సో సంథింగ్ అట్లా అప్పుడు మనకు తెలుస్తుంది గదా! అప్పుడు ఎలాగో ఈ డేట్ ఫ్రేమ్ మ్యాచ్ అవ్వట్లేదు అంటే మనకప్పుడు అంటే ఆర్డర్ ప్లేస్డ్‌కి వితిన్ 1, 2 మంత్స్‌లో లేదు అంటే రిటర్ను అది ఈ టైమ్ ఫ్రేమ్‌ది కాదని మనకు తెలుస్తుంది. సో, ఇక్కడ రిటర్న్ డేటానే కరెక్ట్‌గా లేదు. అప్పుడు మనం వాళ్ళకి చెప్పి ఈ ఎక్స్‌ట్రా కొత్త కాలమ్స్‌ని యాడ్ చేయమని అడుగుతాం. అవి యాడ్ చేయడం పాజిబుల్ అయితే మన రిపోర్ట్ ఇంకా యాక్యురేట్‌గా ఉంటుంది. ఒకవేళ అది పాజిబుల్ అవ్వదు అనంటే అప్పుడు మనం ఉన్న డేటాతోనే వర్క్ చేయాల్సుంటది. ఓకేనా? సో, ఇప్పుడేం చేద్దాము, మనకి డేటా మ్యాచ్ అయిన దాంతోనే వర్క్ చేయాలి ఇంకా అంతే కదా! అంతకు మించి ఏం చేయలేం. సో, మనం అక్కడ ఒక కొత్త కాలమ్ క్రియేట్ చేసాం కాబట్టి నేను ఈ కాలమ్‌ని ఇక్కడ పెడతాను. ఈ కాలమ్‌లో నేనేం చేస్తానంటే ఆహ్, రిటర్న్డ్ ఆర్ నాట్ కదా! ఈ ఫీల్డ్ ఇక్కడ పెడతా. ఓకే. సో, ఇక్కడ నేనేం జెప్పాను, రిటర్న్ అయిన ప్రొడక్ట్స్‌కి ఆహ్, హైయెస్ట్ రిటర్న్ అవుతున్న ప్రొడక్ట్స్ చేయాలి అనుకున్నా గదా! నేనేం జేస్తానంటే ఇయన్నీ చేయాల్సిన అవసరం లేదిప్పుడు. డైరెక్ట్ నేను ప్రొడక్ట్ నేమ్ తీసుకొని, ప్రొడక్ట్ నేమ్ తీసుకొని దీనికి ఆహ్, ఈ విజువల్‌లో ఒక ఫిల్టర్ బెడతాను. ఏంటి రిటర్న్డ్ ఆర్ నాట్‌లో ఓన్లీ రిటర్న్డే బెడతాను ఫిల్టర్. ఓన్లీ ఫిల్టర్ ఆన్ థిస్ విజువల్. ఓన్లీ ఈ విజువల్‌కి మాత్రమే ఫిల్టర్ అప్లై అవుతుంది. ఓన్లీ రిటర్న్‌డే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు ఇక్కడ చూస్తే ప్రొడక్ట్స్ కూడా తగ్గాయి గదా! ముందున్న దానికంటే గూడా. సో, ఇప్పుడు మన ఆర్డర్స్ ఉన్నాయి గదా! ఈ ప్రొడక్ట్స్ ఏ ఆర్డర్‌లో ఎళ్ళాయి నేను జస్ట్ ఆర్డర్ ఐడీ కౌంట్ తీసుకుంటాను. డిస్టింక్ట్ కౌంట్ కాదు, కౌంట్ తీసుకుంటాను. ఇప్పుడు నేను ఆర్డర్ ఐడీ కౌంట్ తీసుకుంటే, కౌంట్ తీసుకుంటాను. కౌంట్ తీసుకొని దీన్ని అసెండింగ్ ఆర్డర్‌లో పెడతాం. సో, దీన్ని బట్టి ఏం తెలుస్తుంది, మనకున్న ఈ కొద్ది డేటాలో మనకి ఇక్కడ చూడండి. మనకున్న ఈ కొద్ది డేటాలో ఈ 2 సార్లే ఈ ప్రొడక్ట్ ఒక 2 సార్లే రిటర్న్ అయింది. ఈ ప్రొడక్ట్ 2 సార్లే రిటర్న్ అయింది. సో, నేనేమనుకున్నా ఫస్ట్ ఈ రిపోర్ట్ క్రియేట్ చేయాలి అని అనుకున్నప్పుడు 1600 రిటర్న్స్ ఉన్నాయి కదా! మేబీ ఒక ప్రొడక్ట్ మోర్ థాన్ 20 టైమ్స్, 30 టైమ్స్ రిటర్న్ అయ్యుండొచ్చు అని అనుకున్నా. కానీ దీని నుంచి మనకి ఆ డేటా తక్కువైపోవడం వల్ల ఓన్లీ 61 ఆర్డర్స్‌కి రిటర్న్స్ ఉండడం వల్ల ఇది ఎక్కువ లేదు మనకి. ఒక్కొక్క ఆర్డరు ఒక్కొక్కసారే రిటర్న్ అయింది. అంతకంటే ఎక్కువ రిటర్న్ అవ్వలేదు. సో, మనకి ఈ రిపోర్ట్ వల్ల పెద్ద యూజ్ అవ్వలేదు. సో, వాళ్ళకేమని చెప్తాము, ఈ డేటాని కొద్దిగా బెటర్ డేటా మీరిస్తే అప్పుడు మేము దీన్ని బెటర్ చేయగలుగుతాం అని జెప్తాం. ఓకేనా?
దీన్ని నేను యెల్లో చేస్తా. ఎందుకంటే ఇది ఫినిష్ అయినా గానీ ఇది సగం సగమే ఫినిష్ అయింది మనకి రిపోర్ట్. ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా మనం ఎక్స్‌పెక్ట్ చేసినట్టు అవ్వలేదు. ఓకే. సో, ఈ రోజుకి ఇక్కడ కంక్లూడ్ చేద్దాము. రేపటి క్లాస్‌లో హ్మ్, మనం ఇంకా ఈ ఆర్డర్ సమ్మరీ, రిటర్న్ సమ్మరీ సరే ఈ రోజే ఫినిష్ చేద్దాం ఇది. సో, ఇది అర్థమైంది కదా! ప్రొడక్ట్స్ విత్ ఆహ్, ప్రొడక్ట్ విత్ హైయెస్ట్ రిటర్న్స్ కాలిక్యులేట్ చేయాలి అంటే ఇట్లా కాలిక్యులేట్ చేద్దాం. ఒకవేళ మనకి ఎక్కువ వాల్యూస్ వస్తున్నాయి అని అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే టాప్ 5 మనం సేమ్ మనం ముందు వాడాం కదా! అలా టాప్ 5 గాని, టాప్ ఎన్ గాని ఇలాంటి ఫిల్టర్స్ వాడొచ్చు. ఓకే. సో, ఇప్పుడు చూడండి నేను ఇక్కడ ఓన్లీ నాట్ రిటర్న్ మీద క్లిక్ చేస్తే ఏమవుతుంది? ఇది బ్లాంక్ అయిపోయింది. ఎందుకు బ్లాంక్ అయిపోయిందో చెప్తారా? ఇక్కడ మనం ఫిల్టర్ ఆన్ దిస్ విజువల్‌లో ఓన్లీ రిటర్న్ డే సెలెక్ట్ చేసాం గదా! సో, ఇక్కడ ఓన్లీ రిటర్న్ డేట్ అనే తీసుకుంటుంది. ఇక్కడ ఏం చేసాం, ఇక్కడ ఓన్లీ నాన్ రిటర్న్ అన్నాం గాబట్టి, ఇంక దానికి ఏం డేటా లేదు దీనికి డిస్‌ప్లే చేయడానికి. వేరాస్ వీటిలకేంటంటే మనం ఫిల్టర్ దీని మీద ఏం ఫిల్టర్ ఇక్కడ పెట్టలేదు గదా! సో, ఇక్కడ మనం ఓన్లీ రిటర్న్‌డ్ క్లిక్ చేస్తే రిటర్న్ డేటా ఇన్ఫర్మేషన్ చూపిస్తుంది. నాన్ రిటర్న్‌డ్ క్లిక్ చేస్తే ఓన్లీ దానిదే చూపిస్తుంది. లేదా ఫిల్టర్ క్లియర్ చేస్తే మొత్తం డేటాకి ఫిల్టర్ చూపిస్తుంది. అట్లా. ఓకే. సో, ఇప్పుడు దీన్ని రిటర్న్స్ సమ్మరీ. ఈ రిటర్న్ సమ్మరీ గూడా నేను ముందు గెస్ చేసినట్టు ఇప్పుడు పెద్ద ఎక్కువగా చేయలేము. నేనేమనుకున్నాను ఫస్టు, ఈ రిటర్న్ సమ్మరీ దీనికి మ్యాప్ అయినప్పుడు ఈ 1600లో అట్‌లీస్ట్ ఒక 1500, 1400 మ్యాచ్ అయిపోతే, సో, ఏ ప్రొడక్ట్ కేటగిరీకి ఎక్కువ రిటర్న్స్ ఉన్నాయి. సో, రిటర్న్ అయినప్పుడు అంటే ఒక ప్రొడక్ట్ రిటర్న్ అయితే దానికి యావరేజ్ ప్రాఫిట్ ఎంతుంది కంపేర్ టు నాన్ రిటర్న్ ప్రొడక్ట్. ఇలాంటి కంపారిజన్స్ చేద్దాం అనుకున్నా. అంటే ఇక్కడ నేనేమేం చేయాలనుకున్నానో ఇక్కడ జస్ట్ లిస్ట్ చేస్తాను. జస్ట్ ఫుడ్ ఫర్ థాట్. నేనేమేమనుకున్నానంటే హ్మ్. ప్రాఫిట్, ప్రాఫిట్ ఆఫ్ రిటర్న్‌లో ప్రాఫిటే ఉండదు కదా! నేనేం చేస్తున్నా అంటే ఆహ్, రిటర్న్స్ బై ప్రొడక్ట్ కేటగిరీ, కేటగిరీ ఇంకేంటి అదేదో కంటైనర్ అని ఉంది. దాని రిలేటెడ్. ఓకే. ఇంకా ప్రొడక్ట్ నేమ్ గూడా. నేమ్ ఇక్కడ గూడా ఇచ్చాం. ఆ మెట్రిక్‌ని అప్పుడప్పుడు మనం రిపీట్ గూడా చేస్తాం గదా! ఎందుకంటే ఇక్కడ రిటర్న్స్ రిలేటెడ్ సమ్మరీ మొత్తం ఇక్కడ ఇస్తున్నాం అనుకున్నప్పుడు. సో, ఇలా ఒకటి చేద్దాం అనుకున్నా నేననుకున్నది. ఇంకోటేం చేద్దాం అనుకున్నానంటే యావరేజ్ ఆహ్, ప్రాఫిట్ ప్రాఫిట్ ఏం రాదు గదా! రిటర్న్ ఉంటే యావరేజ్ లాస్ ఆహ్, యావరేజ్ కానీ యావరేజ్, మినిమమ్, మాక్సిమం అంటే ఒక రిటర్న్ అయితే మనకెంత లాస్ అవుతుంది. ఓకేనా? సో, ఇంకా కస్టమర్ ప్రకారం కస్టమర్ విత్ హైయెస్ట్ రిటర్న్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ నేను ఇద్దాం అనుకున్నా. ఏ రీజియన్‌లో లేకపోతే ఈ ప్రొడక్ట్ కేటగిరీ ఏ ప్రొడక్ట్ సెగ్మెంట్‌లో ఎక్కువ రిటర్న్స్ అవుతున్నాయి. ఈ టైప్‌లో నేను అనాలిసిస్ చేద్దాం అనుకున్నా ఈ రిటర్న్స్‌లో. సో, ఇది రేపటి క్లాస్‌లో చూద్దాం. ఇప్పుడు ఇది పాసిబుల్ అవ్వదు. ఓకే. సో, ఏమన్నా క్వెషన్స్ ఉన్నాయా ఇప్పటి వరకు డిస్కస్ చేసిన టాపిక్స్‌లో?